10th క్లాస్ అయిపోయాక ఇంటర్మీడియట్‌లో నేను తీసుకుంది సీఈసీ. సీఈసీలో ఎకనామిక్స్ బాగా ఇష్టమైన సబ్జెక్ట్ సివిక్స్, ఎకనామిక్స్ అంటే. అందులో ఎకనామిక్స్‌లో చదివిన పాఠాలు ఇప్పుడు నిజ జీవితంలో వార్తలకు పనికొస్తున్నాయి అన్నమాట. అందులో పాత రోజులలో మన క్రయ విక్రయాలు ఏ రూట్‌లో జరిగేదంటే తొలినాళ్లలో వస్తు మార్పిడి విధానం. అంటే మన ఇంట్లో వడ్లున్నాయి. పక్కనోళ్ళు మినుములు పండించారు. ఆ పక్కనోళ్ళు పెసలు పండించారు. ఇంకొకళ్ళ దగ్గర ఆవులు, గేదెలు ఉన్నాయి. పాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర కాసిని వడ్లు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఇచ్చి చింతపండు తీసుకుంటాం, వీళ్ళ ఇంట్లో ఇచ్చి మినుములు తీసుకుంటాం, వాళ్ళ ఇంట్లో ఇచ్చి పాలు తీసుకుంటాం. వాళ్ళు వాళ్ళ దగ్గర పండిన వాటిని వీళ్ళకి ఇచ్చుకుని ఇట్లాగా వస్తు మార్పిడి విధానమే ఆనాడు జరిగేది. ఆ తర్వాతన ఈ కాయిన్స్ సిస్టమ్ వచ్చినాయి. ఆ తర్వాత రూపాయల సిస్టమ్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి. ఎక్స్చేంజ్ ఇప్పుడు డాలర్లకి వరల్డ్ వైడ్గా బిజినెస్ ఉంది. ఇప్పుడు డాలర్తో కోపం వచ్చినట్టు డాలర్ని ఒక వెపన్గా వాడుతున్నది అమెరికా. ప్లస్ అమెరికా సస్టైన్ అవుతోందంటే ప్రపంచాన్ని ఎత్తిన డాలర్లు రుద్దేసి అది బతికేస్తోంది. వాస్తవంగా అయితే ప్రపంచ ఆర్థిక సంక్షోభం అమెరికాకే ఉంది అన్నటువంటిది భావిస్తున్నటువంటి సందర్భంలో దానికి ఆ రుచి తెలియడం కోసం కీలకమైనటువంటి అడుగు వేస్తోంది రష్యా. ఏదైతే తాజాగా బ్రిక్స్ మీద యాక్షన్ తీసుకుంటాను, డాలర్కి పోటీ వస్తే ఊరుకోనని అమెరికా చెప్తున్నటువంటి వేళ గోల్డ్ ట్రేడింగ్ వైపుకి రంగంలోకి దిగింది. గోల్డ్ ట్రేడింగ్ అది కూడా ఎక్కడ సెయింట్ పీటర్బర్గ్ ఎక్స్చేంజ్లో, అంటే డబ్బులకు బదులుగా బంగారాన్ని ట్రేడింగ్కి వాడేటటువంటి రూట్లోకి రంగంలోకి దించింది. రాబోయే ఇప్పటికే రూబెల్స్, యువాన్స్లో ఆల్రెడీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మన రూపాయల్లో ఇట్లా క్రమంగా రష్యా తనదైన యాక్షన్కి వెళ్ళిపోతుంది.